స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులకి సంతోషాన్ని తెచ్చేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యోబు కుమార్తెలను గురించి మనము ధ్యానించబోతున్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, యోబు పెద్ద కుమార్తె పేరు యమీమా అని మనం చూస్తున్నాం. యోబుకి 3 కుమార్తెలు ఉన్నారండి. ఈరోజు మొదటి కుమార్తెను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆమె పేరు యమీమా అని మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో జెమీమా అని రాయబడి ఉందండి. ఎందుకు యోబు తన కుమార్తెలకు ఈ పేరు పెట్టారు అని అంటే, దానికి ముందుగా యోబు జీవితం మనకు తెలియాలి. క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎవరైనా సరే యోబు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. అంత భయంకరమైన శ్రమలని యోబు తన జీవితంలో అనుభవించాడు. కానీ దేవుని మాత్రం తను విడిచిపెట్టలేదండి. వాక్యం ఏం పలుకుతుందంటే, తను కలిగిన 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. తన ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, స్నేహితులు వదిలిపెట్టారు, భార్య వదిలిపెట్టింది, సమస్తము ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయినా కూడా తన విశ్వాసాన్ని యోబు విడిచిపెట్టలేదండి. అప్పుడు యోబు మాట్లాడుతున్న మాటని మనం చూడాలి. అంటే భయంకరమైన శ్రమ అనుభవించిన తర్వాత దేవుడు యోబును దీవించినప్పుడు, యోబుకు మళ్ళీ తిరిగి సంతానాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, ఆ యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ కుమారులు వారి జన్మదినం జరుపుకుంటున్నప్పుడు, వాళ్ళు పార్టీ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ సహోదరులను పిలిచారు. అంటే కుమారులు కుమార్తెలను పిలుచుకున్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 42వ అధ్యాయంలో కుమారుల పేరు రాయబడలేదండి, కుమార్తెల పేరు రాయబడి ఉంది పిల్లరా. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే స్త్రీల ప్రత్యేక ప్రోగ్రాం మనం చేస్తున్నాం కాబట్టి ఇది గమనించాల్సింది ఏంటంటే, అక్కడ తన కుమారుల పేరు రాయబడలేదు. ఆ 7 ఒక్కరి పేరు కూడా రాయబడలేదు. కానీ 3 కుమార్తెల పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. అయితే కుమారులతో పాటు ఆయన కుమార్తెలకు కూడా తన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు అని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ పేర్లు ఎందుకు యోబు ఈ పేరు వాళ్ళకి పెట్టాడు అని మనం ధ్యానిస్తున్నట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియులారా, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనం చూస్తే, నేను దేనికి వెరుతునో, దేనిని గురించి భయపడుదునో అదియే నాకు జరుగుచున్నది. నాకు శాంతి సమాధానాలు లేవు, నా శ్రమలకు అంతము లేదు. ఇది యోబు బాధ. ఆయన ఏమంటున్నాడంటే, ఆరంభమైన ప్రతిదానికి ఒక అంతం ఉంటుందండి, ఒక ఎండ్ ఉంటుంది. కానీ యోబు ఏం చెప్తున్నాడంటే, నాకు శాంతి సమాధానాలు లేవు, నా శ్రమలకు అంతమే లేదు అంటున్నాడు. చూడండి, మనిషికి ఎన్నున్నా కావాల్సింది ఏంటంటే శాంతి కావాలండి, సమాధానం కావాలి. ఇవి లేకపోతే మనిషికి ఎన్నున్నా కూడా వ్యర్థం ప్రియులారా. అందుకే యోబు ఏమంటున్నాడంటే, భయంకరమైన శ్రమలలో ఆయన ఉన్నప్పుడు నాకు శాంతి సమాధానాలు లేవు అంటున్నాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, యోబు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, చీకటి ఆయనను నా నుండి మరుగు చేయుచున్నది, అయినను నేను తమస్సునకు గాక దేవునికే భయపడుచున్నాను అని అంటున్నాడు. అంటే భయంకరమైన చీకటిగా కమ్ముకుంది. అంటే చూడండి, ఏదైనా చాలా భయంకరమైన బాధ కలిగి ఉంటే ఎప్పుడు తెల్లవారుతుందా అని బాధలో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తారు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఒక మనిషి ఆదరణ దొరుకుతుందా, అంటే ఎప్పుడు ఈ శ్రమలోంచి నేను బయటికి రావాలా, ఎప్పుడు అని వేకువ కోసము మనుషులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, చీకటి నన్ను కమ్మింది, నేను ఆరాధిస్తున్న నా దేవుడు నాకు కనబడటం లేదు, నేను పూర్తిగా చీకటిలో ఉన్నాను అని చెప్పి శ్రమల కాలం అంతా కూడా భయంకరమైన చీకటిని యోబు అనుభవించాడండి. భయంకరమైన శ్రమలను అనుభవించినప్పుడు శాంతి సమాధానాలు లేని ఒక స్థితిలో ఉన్నాడు. కనుకనే
ప్రిలరా, ఎప్పుడైతే దేవుడు తనను దీవించినప్పుడు దేవుడు ఒక కుమార్తెనిచ్చాడో ఆ కుమార్తెకు యోబు ఏం పేరు పెట్టాడంటే యమీమా అని ఆయన పేరు పెట్టాడండి. అంటే యమీమా అంటే అర్థం ఏమిటంటే ఉదయ కాలపు వెలుగు అని అర్థం. యమీమా అంటే ఇంకొక అర్థం ఏమిటి అంటే ప్రిలరా, పావురము అని అర్థం అండి. అయితే ఈ అర్థాన్ని మనము ధ్యానిస్తే ఎందుకు ఆ పేరు ఆయన వాళ్ళకి పెట్టాడో మనకు అర్థమవుతుందండి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్కి ముందు నేను ట్యూషన్కి వెళ్ళానండి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి నేను ట్యూషన్కి వెళ్ళాను. మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అనమాట ట్యూషన్. అయితే అక్కడ ట్యూషన్కి వెళ్ళి నేను చదువుకున్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ అవుతారు కదా, అలా ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ అయింది. రోజు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆమె చెప్పింది మా ఇల్లు ఈ ట్యూషన్ పక్కనే అనింది. సరే అని ఆమె పరిచయం అయింది కదా, అంటే కొన్నిసార్లు ట్యూషన్ లేట్ అయినా కొన్నిసార్లు ముందెళ్ళినా ఆ ట్యూషన్ అంటే అది ఓపెన్ చేయకపోయినా అక్కడ కూర్చోడానికి కొంచెం ఉంటుంది కదా వాళ్ళ ఇల్లు చూస్తే అని చెప్పి ఆమె తను నన్ను ఇన్వైట్ చేసింది. మా ఇంటికి రావచ్చు కదా ఇక్కడ బయట కూర్చునే బదులు అని అంటే నేను వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు నేను వెళ్ళేదాన్ని ట్యూషన్కి వెళ్ళినప్పుడు. ఇంకా ట్యూషన్ టైం కంటే ముందే నేను దూరం నుంచి వెళ్ళాలి కాబట్టి నేను ముందే వెళ్తే నేను బయట కూర్చునేదాన్ని. ఆ అమ్మాయి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ఒకరోజు ఆ అమ్మాయి నేను కూర్చొని రాస్తూ ఉంటున్నప్పుడు సడన్గా ఆమె మెడలోంచి ఒక తాడు బయటకు వచ్చింది. అది చూసి నేను షాక్ అయిపోయాను. అంటే ఈరోజు చాలామంది కాళ్ళకు ఒక నల్ల తాడు కట్టుకుంటున్నారు కదండి, దిష్టి కాకూడదని. అలాంటి ఒక తాడు కాదండి, అది ఒక ఫ్యాషన్గా వేసుకునే ఒక దారం కానీ ఒక చైన్ కానీ కాదండి. అది చూసి నేను ఎందుకు షాక్ అయిపోయానంటే ఆమె మెడలో నేను ఒక పసుపు తాడును చూశాను. అది చూసి నేను షాక్ అయిపోయి ఏంటిది అని అడిగా. అప్పుడు ఆమె ఎవరికి చెప్పకు అని చెప్పి ఆ తాడుని లోపలికి వేసుకొని ఇలా పిన్ను పెట్టేసుకుంది. నేను షాక్ అయిపోయి ఆ అమ్మాయిని చూస్తున్నాను, ఏంటిది అని. అప్పుడు ఆమె చెప్తుంది, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఇంటర్లో. నేను ఇంటర్లో ఉన్నాను, ఆ అమ్మాయి కూడా ఇంటర్లో ఉంది. ఆమె వేరే కాలేజీ బట్ ట్యూషన్ సేమ్ అనమాట. ఆమె అంటుంది, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, మేము ఎవరికి తెలియకుండా వెళ్ళి గుడిలో మేము పెళ్లి చేసుకున్నాం అన్నది. అప్పుడు నేను చెప్పాను, అలా చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే మీ అమ్మ నాన్నకు చెప్పొచ్చు కదంటే మా అమ్మ నాన్నకు చెప్తే చంపేస్తారు, అందుకే నేను వాళ్ళకి తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నాను అని ఆమె అన్నప్పుడు నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే ఆమె చెప్తుంది, ఎవరు అంటే ఆ అబ్బాయి ఎవరు అని అంటే ఆమె అంటుంది, వాళ్ళ డాడీ ఒక మంచి ఎంప్లాయ్ అండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి అప్పుడే వాళ్ళ ఇల్లు చాలా చక్కగా అంటే మంచి ఒక స్టేటస్లో ఉన్న వాళ్ళు అన్నమాట. అయితే మా అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ డాడీ బట్టలు ఇస్త్రీ చేయటానికి తీసుకెళ్తుంది కదండి, అక్కడ ఎక్కడైతే ఇచ్చిందో వాళ్ళ అబ్బాయిని ఇష్టపడ్డది. అతను చదువుకోలేదు, ఏమనాలి, ఎక్కువ పరిచయం లేదు, స్కూల్ కాదు కాలేజ్ కాదు ఏం కాదు, బట్టలు ఇవ్వడానికి వెళ్తూ పరిచయమైన వ్యక్తిని అంత త్వరగా ప్రేమ జరిగిపోయింది, అంత త్వరగా పెళ్ళి కూడా జరిగిపోయింది. అలా ఆమె తాళి కట్టించేసుకొని తల్లిదండ్రులకు తెలియకుండా ఒక పిన్ను పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంది. నేను అనుకున్నాను, అమ్మ ఇది కరెక్ట్ కాదు, ఈమె ఏమైనా చేసిందంటే మళ్ళీ నా పైకి వస్తుందేమో, నాకెందుకు అని చెప్పి అప్పుడు నా ఇంటికి నేను వెళ్ళడము మానేశాను. కానీ పరిచయం అయింది కాబట్టి అలా చాలా ఇయర్స్ అయిపోయింది. ఆమె ఫోన్ నెంబరు వాళ్ళ ఇంటికి ఫోన్ నెంబర్ ఉంటుంది కదండి, ఎప్పుడైనా లేట్ అవుతుంటే నేను వాళ్ళకి కాల్ చేసేదాన్ని, కాల్ చేసి మాత్రం అడిగేదాన్ని ట్యూషన్ తెరిచారా లేదా అని చెప్పి. అలా ఆమె నంబర్ నా దగ్గర ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు బస్ స్టాప్లో ఆ అమ్మాయి నాకు కనిపించింది. అప్పుడు ఆమె చెప్పింది, నాకు పెళ్ళి అయిపోయింది అన్నది. మీ అమ్మ నాన్న చేశారంటే లేదు, మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు, నేను బయటకు వచ్చేసాను అన్నది. కానీ అప్పుడున్న ఆ సంతోషం, అప్పుడు అబ్బాయి కోసం చెప్తున్న ఆ మాటలు, ఆయన లేకపోతే నేను ఉండలేను బతకలేను అని ఏవేమో చెప్తున్న ఈ స్టోరీలు, ఇవన్నీ ఆమె ముఖంలో కానీ ఏమీ కనిపించట్లేదు. ఆమె ముఖం చూడగానే అర్థమవుతుంది ఆమె తన జీవితం పట్ల సంతోషంగా లేదు అని చెప్పి. నేను అన్నాను, ఎలా ఉన్నావు అని అడిగాను. తర్వాత అయిపోయింది, ఆమె దారి ఆమె వెళ్ళింది, నా దారి నేను వచ్చేసాను. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు నేను ఎవరికో కాల్ చేస్తూ అంటే నేను మర్చిపోయి ఈ నంబర్కి నేను కాల్ చేశాను. అంటే బై మిస్టేక్ ఆ కాల్ వెళ్ళింది. అప్పుడు వాళ్ళ నాన్న కాల్ ఎత్తారు. కాల్ ఎత్తి నేను అడిగా, శైలు ఉందా అని అంటే నా వేరే ఇంకొక ఫ్రెండ్ కాల్ చేయబోయి ఈ అమ్మాయికి నేను కాల్ చేశాను. అయితే ఆయన అడిగారు, ఎవరమ్మా అనగానే నాకు అప్పుడు గుర్తొచ్చింది వెంటనే. అంటే ఆ ఫోన్ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ వాయిస్ అవి గుర్తొచ్చి, అంకుల్ శైలు ఉందా అని అంటే ఆయన అన్న మాట ఏంటంటే, ఎక్కడుందమ్మా ఇంకా శైలు, మా జీవితాలలో చీకటి నింపేసి వెళ్ళిపోయిందమ్మా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు. ఆయన అన్నాడమ్మా, మా బ్రతుకంతా చీకటి చేసేసిందమ్మా అని చెప్పి
వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుల ఆ స్వరము నాకు 2-3 డేస్ వరకు అది నా మైండ్లోంచి వెళ్ళలేదండి. అంటే అంతగా విరిగిపోయాడు. ఆయన ఏమంటుండంటే మా జీవితాలలో చీకటి నింపేసిందమ్మా అని అంటున్నాడు. పిల్లరా, ఎందుకు నేను ఈ సంఘటన మీతో షేర్ చేస్తున్నాను అని అంటే, ఎందుకు బిడ్డలని తల్లిదండ్రులు కంటారు, ఎందుకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే బిడ్డలు జీవితంలో ఒక దీపాన్ని వెలిగిస్తారని, ఒక ఆశా కిరణంగా బిడ్డలు ఉంటారు అని. అంటే మేము చేయలేనిది మా బిడ్డలు చేస్తే మేము చూసి సంతోషపడాలని చెప్పి తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆ నాన్న అన్న మాట ఏంటో తెలుసా, మా జీవితాలలో చీకటి నింపేసింది అని అన్నాడు. ఆయన మమ్మల్ని చీకట్లో నెట్టేసిందమ్మా అన్నాడు. ప్రియులారా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యోబు తన జీవితంలో శ్రమలు కష్టాలు అన్నీ అనుభవిస్తుంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఈ శ్రమల వల్ల నాకు శాంతి సమాధానం లేదు, ఈ శ్రమల వల్ల చీకట్లోనే నేనున్నాను అని ఆయన అంటున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే దీవించాడో, ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన తన కూతురికి ఏం పేరు పెట్టాడు అంటే ఉదయకాలపు వెలుగు అని ఆయన పేరు పెట్టాడు. అంటే మార్నింగ్ లైట్. డాక్టర్స్ చెప్తారు కదండి, అంటే ఎర్లీ మార్నింగ్ సన్లైట్ చాలా మంచిదండి, డి విటమిన్ వస్తుంది అన్నప్పుడు చిన్నపిల్లలు కానీ ఈరోజు చాలామంది అంటే మార్నింగ్ సన్లైట్కి వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు, బయట వచ్చి నిలబడతా ఉంటారు సన్లైట్ కోసం. పిల్లరా, అది శరీరానికి మంచి చేస్తుంది, అది ఆరోగ్యానికి మంచిది. ఈ ఎమీమా ఎలా ఉంది అని అంటే ఆరోగ్యకరంగా, అంటే తల్లిదండ్రులకు ఒక దీవెనగా, ఒక వెలుగులాగా ఆ కుటుంబానికి ఉందండి. ప్రియబిడ్డ, ఈరోజు ఒక కుమార్తెగా నువ్వు ఇంటికి దీపాన్ని వెలిగించే ఒక కూతురులాగా ఉండాలి. అదే యోబు కూతురుని గురించి మనం చూస్తున్నాం. ఎమీమా అంటే రెండవ అర్థం ఏమిటి అంటే పావురము అనే అర్థం. బైబిల్లో పావురము దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం అండి. ఈ పావురంలో ఉన్న లక్షణమే ఈ ఎమీమాలో కూడా ఉన్నాయి. కనుకనే పిల్లరా, తండ్రి అటువంటి ఒక పేరు పెట్టాడు. ఎమీమా అనగా పావురము. పావురము దేనికి సూచన అంటే పిల్లరా, అది సమాధానానికి సూచన. ఆయన అంటున్నాడు కదా, నాకు శాంతి సమాధానాలు లేవు అన్నాడు. శాంతి సమాధానాలు లేవు కనుక నా కూతురు శాంతి సమాధానం ఇచ్చేలాగా ఉంది అంటే బిడ్డల్ని చూసినప్పుడు ఆ ఓదార్పు, ఆ శాంతి సమాధానం పొందుకున్నాడు కనుక పిల్లరా యోబు ఆ పేరు పెట్టాడు. ఆదికాండము 8వ అధ్యాయము 8 నుండి 12వ వచనాలు మనం చూసినప్పుడు నోవా సంఘటన మనం చూస్తున్నాం. 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు నీరు భూమి మీద ఇంకిపోయిందా లేదా చూడ్డానికి నోవా మొదటగా కాకిని పంపాడు. ఆ కాకి తిరుగుతా ఉంది. తర్వాత మనం చూస్తే పిల్లరా, నోవా పావురాన్ని పంపాడు. కానీ పావురము తన కాలు కూడా మోపడానికి స్థలము లేదు గనక తిరిగి మళ్ళీ ఓడలోకి వచ్చింది. మళ్ళీ తిరిగి చూడటానికి నోవా రెండోసారి పావురాన్ని బయటికి పంపించినప్పుడు ఈ పావురము వెళ్ళి ఒక ఒలీవ చిగురుని తీసుకొని వచ్చింది. అది దేనికి గుర్తు అనంటే నీళ్లు ఇంకిపోయాయి అనేదానికి గుర్తు. మూడవసారి పావురాన్ని బయటికి పంపించినప్పుడు ఆ పావురము తిరిగి రాలేదు. అంటే దాన్ని బట్టి నోవా ఏం నిర్ధారించుకున్నాడు అనంటే ఇక నీళ్ళు ఇంకిపోయినాయి కనుక ఇప్పుడు ఇంకా భూమిపైకి వెళ్ళొచ్చు అని నోవా నిర్ధారించుకున్నాడు. పిల్లరా, ఈ పావురం వెళ్ళి ఒక ఒలీవ చిగురుని ఆకును తీసుకొని వచ్చింది, ఒక కొమ్మను తీసుకొని వచ్చింది. అది దేనికి గుర్తు అంటే క్రీస్తు సువార్తకు గుర్తు. ఒక శాంతి సమాధానాన్ని అంటే ఒక సమాధానాన్ని మోసుకొని వచ్చింది పావురం. ప్రియులారా, ఎలాగైతే ఆ పావురం ఒక ఒలీవ మొక్కని ఒక మంచి సువార్తని మోసుకొని వచ్చిందో అలాగే బిడ్డలు ఎట్లుండాలంటే ఎన్ని కష్టాలున్నా బిడ్డల్ని చూసినప్పుడు తల్లిదండ్రులకు సమాధానం కలగాలి, వాళ్ళకు నెమ్మది కలగాలి. ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ప్రియులారా కొన్నిసార్లు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మా బిడ్డల్ని బట్టి మాకు శాంతి సమాధానం లేవండి, నిద్ర పట్టట్లేదండి అని వాళ్ళు అంటారు. ఎప్పుడు నా కూతురు ఈ సమస్యలోంచి బయటకు వస్తుందో, ఎప్పుడు నా కుమారుడు మారుతాడో అప్పుడే నాకు సమాధానం అండి. బిడ్డల్ని చూస్తే సమాధానం లేదు అని ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ప్రియబిడ్డ, ఈరోజు ఈ ఎమీమాలోని ఉన్న ఒక లక్షణం ఏమిటి అంటే సమాధానం, శాంతి. ఇంట్లో బిడ్డలు ఉన్నప్పుడు ఆ బిడ్డలు తల్లిదండ్రులకి శాంతిని సమాధానాన్ని తీసుకొని రావాలి. ఈరోజు నీవు అలాంటి ఒక బిడ్డలా ఉంటే అది నీకు దీవెన,
అది లేకపోతే ప్రియబిడ్డ నువ్వు ఆలోచించుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. అంటే సమాధానంతో ఉండాలి. అరే నా బిడ్డలు ఉన్నారు కదా, అన్ని వాళ్ళు చూసుకుంటారు కదా అన్నట్లుగా తల్లిదండ్రులు ఉండాలి. రెండవ లక్షణం మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, ఈ పావురము దేనికి గుర్తు అంటే పావురము ప్రేమకి గుర్తండి. కొన్ని మూవీస్లో కూడా చూస్తుంటారు కదండి, పావురంని ఎగరేస్తుంటే శాంతికి గుర్తు, పావురాన్ని ఎగరేస్తుంటే ప్రేమకు గుర్తు అని. పావురాన్ని చూసినప్పుడు అంటే అది పావురము ప్రేమను సూచిస్తూ ఉంది. ప్రేమ కలిగిన ఒక కుమార్తెలాగా యమీమా ఉందండి. ఈరోజు యవ్వనస్తులలో ఏం లోపిస్తుంది అంటే తల్లిదండ్రులని వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు. అంటే తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళకి కరెక్షన్ ఇచ్చి అమ్మ ఇలా చేయకూడదు, అంటే అలా అంతసేపు నువ్వు ఫోన్లో ఉండకు, వాళ్ళతో నువ్వు అలా మాట్లాడకు, నువ్వు ఇలా డ్రెస్ చేసుకోకు, నువ్వు ఇలా ఉండంటే ఇన్ని రిస్ట్రిక్షన్సా అని వాళ్ళు అంటూ ఉంటారు. అంటే నేనేం చేయాలో మీరేనా చెప్పేది, మాకు అంటే మాకేం ఫ్రీడమ్ లేదా, మేమేం చేయొద్దా, అన్నీ మీరు చెప్పినట్టే చెయ్యాలా, తినమంటే కూడా కష్టమే ఈరోజు యవ్వనస్తులకి. పిల్లరా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యమీమా అంటే రెండవ అర్థం ఏంటంటే ప్రేమతో నింపబడిన కుమార్తె. ఈరోజు చాలామంది కుమార్తెలకు అంటే కుమార్తెలు కానివ్వండి కుమారులు కానివ్వండి బిడ్డలకి ప్రేమ లేదండి. ప్రేమతో తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఏం చేసినా కూడా దానిలో కూడా వాళ్ళు ప్రేమను వాళ్ళు చూడలేకపోతున్నారు. అది కూడా ఒక రిస్ట్రిక్షన్ లాగా చూస్తున్నారు. అది కూడా అంటే మా పైన స్పై చేస్తున్నారా, అంటే మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారా అని చెప్తున్న ఒక స్థితిలోకి యవనస్తులు వెళ్ళిపోతున్నారు. రోమా 5:5 వాక్యం ఏం పలుకుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో నేను ప్రేమను కృమ్మరిస్తాను అని దేవుని వాక్యం పలుకుతుంది. ప్రియబిడ్డ ఈరోజు యమీమా లాగా ప్రేమ కలిగిన ఒక కుమార్తెలాగా ఉండాలి. తల్లి ఎన్నిసార్లు బిడ్డల్ని అడుగుతుందండి, అన్నం తిన్నారా అని అడుగుతుంది కదా. ఈరోజు కొంతమంది బిడ్డలకి తల్లులు అన్నం తిన్నారా అని కూడా వాళ్ళకి తెలియదండి, తండ్రులు అన్నం తిన్నారా అని కూడా తెలియదు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారా, వాళ్ళు తిరిగి ఏం చేయాల్సిన అవసరం లేదు, కనీసం తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అనేది కూడా గుర్తించలేని ఒక స్థితిలోకి యవనస్తులు వెళ్ళిపోతున్నారు. మూడవ లక్షణం మనం చూస్తున్నామండి, పరమగీతాలు 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే నా పావురమా నిష్కలంకురాలా అని బైబిల్ చెప్తా ఉందండి. అంటే పావురం దేనికి గుర్తు అనంటే ప్రిలరా ప్యూరిటీ అండ్ పర్ఫెక్షన్కి గుర్తు. అంటే నిష్కలంకంగా ఉండటానికి ఒక గుర్తు అండి. ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి కలంకం లేకుండా ఉండడానికి గుర్తు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే మీరు పాముల వలె వివేకంగాను పావురం వలె నిష్కపటంగా మీరు ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. అంటే కపటం లేనిదన్నమాట. ఎందుకు పరిశుద్ధాత్మని పావురంతో పోలవడానికి గల ఒక ముఖ్య లక్షణం ఏంటి తెలుసా అండి, ఈ పావురంలో చేదు అనేది ఉండదండి. ఇప్పుడు కోడిని కోస్తూ ఉంటున్నప్పుడు దానిలో ఒక చేదు ఉంటుంది, అంటే గాల్ బ్లాడర్ అది చేదుగా ఉంటుంది కనుక దాన్ని కట్ చేసి జాగ్రత్తగా తీసేస్తారు. ఒక చిన్న ముక్క చిన్న కట్ అయింది అనుకోండి కూర తినలేము, కూర మొత్తము చేదైపోతుంది. కనుక వాళ్ళు కోడి కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసేస్తారు. పిల్లరా ఈ పావురం అనే ఈ పక్షిలో ఈ గాల్ బ్లాడర్ ఈ చేదు ఉండదు. అందుకనే ఎంత అద్భుతంగా దేవుడు పరిశుద్ధాత్మని పావురంతో పోలుస్తున్నాడు. అంటే దానిలో ఏ బిట్టర్నెస్ ఉండదండి. ఒకరోజు ఒక తల్లి కూతుర్లు కౌన్సిలింగ్కి వచ్చారండి. అప్పుడు ఆమె ఏం చెప్తుందో తెలుసా, మా అమ్మ నన్ను అన్న మాటలన్నీ నేను గుర్తుపెట్టుకున్నాను, ఒకరోజు నాకు టైం వస్తుంది, మా అమ్మని ఏం చేయాలో నాకు తెలుసు అంటుంది. నేను చెప్పానమ్మా ఆ అబ్బాయిని వదిలేయమని చెప్పింది మీరు సంతోషంగా ఉండడమే కదా తల్లిదండ్రులకు కావాలి, ఆ అబ్బాయిని వదిలేయమని చెప్పింది నీ మంచి కోసమే కదా, నువ్వు తప్పు చేస్తున్నావు కనుక మీ మమ్మీ నేను తిట్టింది కానీ మీ అమ్మ నీకేమైనా పగామనా లేకపోతే నువ్వంటే ఏమైనా ద్వేషమా, నిన్ను మీ తల్లి కనలేదా, నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు అంటే ఆమె ఏమంటుంది తెలుసా, ఎవరైనా నన్ను ఏదైనా అన్నారనుకోండి నేను చెయ్యంది నేనేమని అంటే నేను పడను, అవి నేను ఎప్పుడు మర్చిపోలేను, ఈ మాటలన్నీ నాకు ఎప్పుడు గుర్తుంటాయని ఆ అమ్మాయి అంటుంది. అంటే ఆమె హృదయంలో తల్లి పట్ల ఎంత బిట్టర్నెస్ అండి, ఎంత చేదు వేర్లు ఆమె లోపల ఉన్నాయి. ఆ తల్లి అంటుంది అక్క ఈమె అసలు మాట్లాడదు, అంటే పలకరించదు, ఎలా ఉంటుందంటే ఈమె నా కూతురా అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అని ఆ తల్లి ఏడుస్తుంది. ప్రియబిడ్డ యమీనా అటువంటి ఒక కూతురు కాదు, అందుకనే ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. 4వ లక్షణం ఏం చూస్తున్నామంటే తగ్గింపుతనం, హ్యూమిలిటీ.
పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, బండ సందులో ఎగురు నా పావురమా, పేటు బీటులో ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని మనం వాక్యంలో మనం చూస్తున్నామండి. అంటే పేటు బీటులో ఉండటంటే ఏంటి తెలుసా అంటే తగ్గించుకొని ఉండడం. ఈరోజు మనము పిల్లల్లో ఎక్కువ చూస్తుంది ఏంటో తెలుసా అండి, గర్వం అండి. అసలు దేనికి వాళ్ళు గర్వపడుతున్నారో కూడా నేను అందరూ అనట్లేదండి, సాధారణంగా ఎక్కువ మంది పిల్లల్లో ఇది పనిచేస్తుంది. కారణం ఏంటంటే మా అమ్మ నాన్నకి ఏం తెలియదులే అన్నట్టు తల్లిదండ్రుల్ని తీసి పడేస్తున్నారనమాట. కానీ పిల్లరా, ఈ యమీమాకి ఈ పావురం అని ఎందుకు పేరు పెట్టబడ్డదంటే ఆమెలో ఉన్న ఒక లక్షణం మనం ఏం చూస్తున్నామంటే తగ్గింపుతనం. చాలామంది వాళ్ళు మాట్లాడే తీరు ఎట్లుంటుంది అంటే తల్లిదండ్రులతో వాళ్ళు మాట్లాడే టోన్ కానివ్వండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఎలా అంటే ఇలా ఈగలాగా తల్లిదండ్రులని తీసి పడేసే ఒక అలవాటు చాలామంది యవనస్తులలో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులే బిడ్డలకు భయపడుతున్నారు, బిడ్డలు తల్లిదండ్రులకు కాదు, వాళ్ళని చూసి భయపడి వాళ్ళకు నచ్చినట్లుగా తల్లిదండ్రులు మెదులుకోవాల్సిన ఒక స్థితిలోకి యవనస్తులు వెళ్ళిపోతున్నారు. ప్రియ యవనస్తురాలా, ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు తగ్గించుకుంటే దేవుడి కృప నీ పైన కృమ్మరించబడుతుంది. ఈరోజు అందుకనే వాక్యం ఏం తెలియజేస్తుంది అని అంటే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనం, ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే పిల్లరా, ఈ పావురము సీజన్స్ తెలుసంట. అంటే కాలాలు ఎట్లా మారుతున్నాయో కాలాల మార్పు ఈ గువ్వలు పావురాలు గుర్తుపడతాయంట. ఆ గుర్తుబట్టి సమస్య వచ్చినప్పుడు అవి మూలుగుతూ ఉంటాయంట. ఈరోజు యవనస్తులు ఏంటి తెలుసా అండి, ఏ కాలాలని వాళ్ళు తెలుసుకోలేరు. తల్లిదండ్రులు కష్టకాలంలో ఉన్నారా, బాగున్నారా, ఇప్పుడు వాళ్ళు అది మనకు సమకూర్చగలుగుతారా లేదా, మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, మనం ఎట్లా తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలి అనే ఒక స్థితిలో ఈరోజు యవనస్తులు లేరండి. ఒక అమ్మాయి చెప్తుంది, అమ్మాయి అంటే ఒక తల్లి చెప్తుంది నాతో, అమ్మాయి కేవలం 10th క్లాసే అండి. ఆమె అంటుంది, అక్క నా భర్త నన్ను కొడతాడు అంటే ఒకరోజు ఆమె ఫొటోస్ పెట్టిందండి, ఆ భర్త కొట్టే ఫొటోస్ చూస్తే అంత భయంకరంగా కొడుతున్నాడు. ఆమె అంటుంది, ఇంత కొట్టి ఇంత చేసినా కూడా నేను గొడవబడ్డా నా పాపను చదివిస్తూ ఉంటే నేను ఏం చేస్తున్నానో, మేము ఎట్లాంటి ఒక టైంలో ఉన్నామో ఈమెకు అర్థం కావట్లేదు అక్క అని అంటుంది. పిల్లరా, ఇదే ఈరోజు అనేక కుటుంబాల పరిస్థితి. అంటే కుటుంబ పరిస్థితులను కూడా అర్థం చేసుకోలేని ఒక స్థితిలో యవనస్తులు ఉన్నారండి. కానీ యమీనా మనం చూసినట్లయితే పిల్లరా, ఆమె అన్నిటినీ అర్థం చేసుకొని ఆ కుటుంబానికి వెలుగుగా, ఆ కుటుంబాన్ని ఈమె ఒక పరిశుద్ధాత్మకి సాదృశ్యముగా ఉందండి. అందుకనే యోబు తన కుమార్తెకి ఆ పేరు పెట్టాడు. ప్రియబిడ్డ, చాలామంది తండ్రులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రార్థన మనం చేయాలంటే, అయ్యా యమీమాలాగా నా కూతురు ఉండాలి, యమీమాలాగా నా బిడ్డలు ఉండాలి అని ప్రార్థన చేయాలి. ప్రియబిడ్డ, ఈరోజు యమీమాలో ఉన్న ఈ లక్షణాలు మీలో లేకపోతే, అయ్యా ఇలా మేము ఉండడానికి మీరు మాకు కృప చూపండి, మా తల్లిదండ్రుల ఇంటికి ఒక వెలుగులాగా మేము ఉండాలి ప్రభువా, వాళ్ళ కష్ట నష్టాలు అర్థం చేసుకోవాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళతో మేము నిలబడాలి, అటువంటి బిడ్డలాగా మమ్మల్ని ఉంచి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. పిల్లరా, వీళ్ళ పేర్లు జీవగ్రంథంలోనే, అందుకనే పవిత్ర గ్రంథంలో వారి పేరు రాయబడి ఉంది. దేవుడు వాళ్ళని దీవించాడు. మనమందరం కలిసి ఈరోజు మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధ ఘనుడా, నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. యమీమా ఎలాగైతే ప్రభువా యోబు కుటుంబానికి శాంతి సమాధానాలు వెలుగును ఇచ్చే ఒక కుమార్తెలాగా ఉందో ప్రభా, మా బిడ్డలు శాంతి సమాధానం ఇచ్చే బిడ్డల్లాగా, మా కుటుంబాన్ని ప్రభా వెలిగించువారులాగా, అనేకులకు వెలుగు పంచువారులాగా మా బిడ్డలు ఉందురుగాక. వారు నా తండ్రి దీవింపబడుదురుగాక, అనేకులకు దీవెనకరంగా ఉందురుగాక అని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.